సామి 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 ఓం శాంతి శాంతి మనశ్శాంతి డిస్కో శాంతి విజయ శాంతి రాజవ్వా శాంతి శాంతి రాజవ్వా శాంతి రాజవ్వా ఏం చెప్పుకుంటావా చెప్పుకో. సామి అన్నం పెడతలేదు, కాఫీ పోతలేదు, అడిలో పని చేసి వచ్చి ఇక్కడ కూర్చుంటే కొంత కాఫీ తాయ అంటే కాఫీ మంచిగా పెట్టుక రాలేదు నా కోడలు. నేను ఎంత పని చేస్తున్నా, కూర్చుండి పెట్టి సాదుడు, కొడుకులు యాదుడే, కోడలు యాదుడే, అడిలో నేను పని అంతా చేసుకొస్తున్నా. ఇంటికి వచ్చి గీత ఇక్కడ మంచి కూడా అయ్యా, కొంత మంచి కూడా అయితే ఇక్కడ తినబుద్ధి అవుతుంది అంటే తిని లేదు. పాసిపోయిన పువ్వా, పాసిపోయిన కూర, నేను ఎంత ఏగియాలా సామి, నేనేమి ఏగియాలా? రాజవ్వా నాకు తెలియాలనుకుంటున్నావా? నీ కోడలు ఏం చేస్తుందో మొత్తము తెలుసు. నీ ఇంటిని మొత్తము వశం చేసుకున్నది, ఆమె నీ ఆధీనంలో లేదు. రాజవ్వా ఇప్పుడు నువ్వు వెళ్ళిపోమ్మన్నా వెళ్ళిపోదు, నువ్వు ఏం చేసినా ఆమె చెప్పినట్టు వినాల్సిందే. ఏం చేసిందా నీ బాంచర్, ఏం చేసింది నాకేం తెలియదు. నీ బాంచర్ అన్ని మీరే చూసుకోవాలా? ఏమి చేసిందా? మీ ఇంటి చుట్టూ బంధనాలు పెట్టింది, ఎక్కడ ఏ వస్తువు పెట్టానో అక్కడ పెట్టేసింది. మీ కొడుకుని ఆధీనంలో లేడు. నీ బాంచను పెట్టేసిందా? ఏం చేయాలి, నేను ఎట్లా చేయాలా? ఏది చెప్పినా నీ మాట మీ ఇంట్లో చెల్లదు, చెల్లది కాక చెల్లదు. బాంచను ఎట్లా చేయాలా, ఏం చేయాలా? నీ బాంచను నీ కాలు మొక్కుతా, మీరే చూడు. నీ బాంచను ఎన్ని లక్షలైనా పెడతా, నీ బాంచను నీ కాలు మొక్కుతా. నేనున్నాను రాజవ్వా, నేనున్నాను. అది ఎంతటి పెద్ద యంత్రమైన మంత్రమైన నా ముందట బలాదుర్. ఈ పవన్ స్వామి ముందట బలాదుర్. కానీ ఒక్క విషయం స్వామి, ఏంటిది చెప్పండి, మీరు ఏది ఏమన్నా చేస్తా. దానికి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్, 1,00,000 రూపాయలు కాదు స్వామి, 10 లక్షలు ఇస్తా. సరే రాజవ్వ, సరే, రేపు మీ ఇంటికి వస్తాను, మిమ్మల్ని బంధ విముక్తి చేస్తాను. రాజావా ఉన్నావా? ఉన్నా వాళ్ళు. అయ్యో రాజావా, స్వామీజీ గారు వచ్చేస్తున్నారు. స్వామి వచ్చేసండా? స్వామి రండి రండి. ఓం శాంతి మనశ్శాంతి విజయ శాంతి డిస్కో శాంతి. ఓం శాంతి ఓం శాంతి శాంతి రాజవ్వా శాంతి. స్వామి, నా కోడల నుంచి నువ్వే కాపాడాల. అందుకే వచ్చాను రాజవ్వా, నీ బంధనాలను విముక్తి చేయడానికి వచ్చాను. పదా వెళ్దాము. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే దినకర కిరణై వాసం అనేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహ. మంటలు 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 రాజవ్వా, మంటలు మంటలు నీళ్ళు వేపో రాజవ్వా, నీళ్ళు వేపో తొందరగా, నీళ్ళు వేపో రాజవ్వా, నీళ్ళు వేపో, మంటలు నీళ్ళు వేపో. రాజవ్వా, మంటలు 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 రాజవ్వా, మంటలు. రాజవ్వా,
ఇంత పెద్ద గండం తప్పిందో తెలుసా? స్వామి దొరికిందా దొరికిందా? రాజవ్వ ఇంత పెద్ద గండం తప్పిందో చూడు. రాజవ్వ చూసావా, మీ కోడలు పెట్టిన పందరాలు విముక్తి చేశాను. స్వామి నీకు 10,000 దండాలు. స్వామి నీకు 10,000 దండాలు. రాజవ్వ వీటిని 7 సముద్రాల అవతల పాతి పెట్టాల్సి వస్తది. డబ్బులు సిద్ధం చేసుకో. హలో గంగు, ఏం చేస్తున్నావు? బీడి చేస్తున్నావా? ఏంది బీడిల మీద అన్నవాడా? అటు వారే సీరియస్ చూద్దాం రాయే. ఏందే రావా? పాపం అనే పట్టు చీర ఇస్తే అంచు లేదని పంచాయతీ పెట్టిందట నీయాల్సి ఉంటుంది. నల్లి ఒక రాకుపా. అవునే ఏం చెప్తున్నావే? పొద్దుగా చాయ్ లేదు, కాఫీ లేదు. 2 గంటలా నేను సీరియస్ చూడబట్టి నువ్వు ఇంట్లోనే రూమ్లో మసులుతున్నావు. తెలివి తక్కువ నీకైనా తెలియలేదా? నా కొడుకైతారా అని నీ ఈ బంద వాళ్ళు కొట్టిపిస్తా. కాఫీ పెట్టుకొని తీసుకొస్తావా? లేదే అత్తమ్మ తీసుకొస్తున్నా. పొద్దున్న నుంచి 2 గంటల నుంచి టీవీ కానీ వాడి సచ్చింది. దీనికంటే ఇంకా సాయన్ అట, ఇంకా టీ అట, దీనికాడ తయారు చేసిపోయాలట. ఇక్కడ ఏమో పనిగడి చేసి పెట్టినట్టు. ఏమైనా ఎంతసేపు ఆయన కాఫీ తీసుకురావు? అత్తమ్మ అత్తమ్మ వస్తున్నా వస్తున్నా. ఎన్ని గంటలది కాఫీ? కాఫీ అమ్మా అన్నవాడా. ఏం కాఫీ? ఈ కాఫీ ఇట్లా పెడతావే కాఫీ? ఇది మొత్తం కాఫీ. కాఫీలమ్మ అన్నవాడా దీని మోకం తెచ్చింది. ఏం రీతి లేదు ఆ కాఫీలమ్మ అన్నవాడా. దీన్ని ఎట్లన్నా వేసి ఇంట్లోకి వెళ్ళకూడతా. ఇది బాగా నాటకాలు చేస్తున్నది. అవునే ఏం చేస్తున్నావే? కొన్ని నీళ్ళు తీసుకురా. పాడు ఉప్పు నీళ్ళు తెచ్చినా ఫిల్టర్ నీళ్ళు అన్నమాట. కాదత్తమ్మా ఫిల్టర్ నీళ్ళే తెచ్చిన. ఏంటిదే నువ్వు నాకే రేపు వాయే? ఏంటిది అనుకుంటున్నది? మంచిగా పరాకతి లేసించండి కూర్చుండి పనికి వాసిందైనా ఏదో పాపం తెచ్చిస్తే అది మంచిగా లేదు ఇది మంచిగా లేదు మొగం కొడుతున్నావు. ఏంటో నీకు ఎల్లమ్మ మొగబుదానా, పాసిపోయిన మొగబుదానా, పందిరిప్ప మొగబుదానా, పెద్ద ఆగించుకుంటున్నావేమే? ఏంటైనా వీసుకు వచ్చేది నీకు కొట్టేది నీకు ఇచ్చేది గ్యారెంటీ ఉండదా? నన్ను కొట్టే కొడుతున్నది బండ్లాట పడుతున్నది. నన్ను చూసి నేనేం చేయాలి? అల్లి పక్కన ఊసుకన్న పక్కన పాసిపోకపోయాను. నన్ను తిడుతున్నావేమి నువ్వు? ఇటునే నా తిట్టు మనవాడా. ఏందో బాగా మాట్లాడుతున్నావు తిడుతుందని. తిట్టకపోతే ఏం చేస్తాను నేను? నీ కోడలు తెలియదు ఏం తెలియదు. టీపీలు తెత్త కొడతావు, సాయిలు తెత్త కొడతావు, నీళ్ళు తెత్త కొడతావు. అసలు ఏంది అనుకుంటున్నావే? నువ్వు వేసిన కొద్ది నేను ఓపిక కట్టిన కొద్ది నీ జారిపోతుందా? అసలు బిడ్డ సంగతి చెప్తా. ఏంది నువ్వు నా సంగతి చూసేది ఏమున్నది? నీ సంగతి నేను చూస్తా. నువ్వు ఏడ పంచాయతీ వారికి ఎప్పుడు చెప్పకపో.
మా అత్తలో తిప్పలు పెడుతుందే అవ్వా. మా అత్త చాయ్ ముఖం కొట్టిందే అవ్వా. కొట్టిందే అవ్వ. అవ్వ నాకు భరించలేదు. తిప్పలు పెడుతుందే అవ్వ. అవ్వ నేను పోనే అవ్వా. ఏడకేడ కళ్ళ నీళ్ళన్నీ పోతున్నాయి. ఏడకు అబ్బా బిడ్డ నిన్ను గన్ని మాట అన్నదా? ఆగు, అది దానికి పెట్టిన కొద్ది బగ్గ తింటుంది, కూసుంటుంది, పని లేదు పాట లేదు. నిన్ను ఏదో వాళ్ళు ఖర్చుకు ఆడు రీతి లేకుండా అది రీతి లేకుండా దాని కొంప రీతి లేకుండా నిన్ను ఇది ఊక బదులాడితే నిన్ను ఇచ్చినాము. అవ్వా నువ్వేమన్నా దాని బాధల నుంచి నన్ను గడ్డకెక్కియు. దాని ఇల్లద్దు, దాని కథ అద్దు, దాని లెక్కద్దు. అది లేకుంటే నేను పోతా. నేను గౌరవంగా పెంచుకున్న బిడ్డ, నేను ప్రేమంగా పెంచుకున్నా. దాని బాధ నుంచి కాదు, దాన్ని కథమే చేపిద్దాం. అవ్వా నువ్వు అనుకున్న పని చేయవ్వా. అది లేకుంటే నేను ప్రశాంతంగా ఉంటా ఇంట్లో. సరే సరే బిడ్డ, నేనున్నా నీకు, నువ్వేం బాధపడకు. నాకు తెలిసిన ఒక బాబా ఉన్నాడు, అన్ని ఆయన చూసుకుంటాడు. నువ్వు కడుపు నిండా తిని ప్రశాంతంగా వండుకో బిడ్డ. నేను తెలుసుకున్నా బాబా ఉన్నాడట, పోదాంపా.